అరే గుణసీను, ఎవర్రా వీళ్ళంతా? రెడ్ లైట్ ఏరియాలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన క్యాండిడేట్లా ఉన్నారు. ఎవరు వీళ్ళంతా కింద మీద మూసుకుని పోతున్నారు? అరే తమ్ముడు సీను, భలే క్యాచ్ చేసేవరా. రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కానీ రెడ్ లైట్ ఏరియాలో కాదురా, రేవ్ పార్టీలో దొరికారు మనోళ్ళు. ఏంట్రా బాబు, ఆ రేవ్ పార్టీకే 50 లక్షలంటరా ఎంట్రీ ఫీజు. మైండ్ బ్లోయింగ్ కదా 50 లక్షలంటే. నువ్వు నేను వెళ్తావా? బాగా బలిసిన వాళ్ళు వెళ్తారా బాబు. ఇంకో విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీస్ కూడా ఉన్నారంటరా. 50 లక్షలు ఖర్చు పెట్టి మరీ వెళ్ళారంట. అరే గుణసీను, అదేం పార్టీరా? బర్త్డే పార్టీ చూసాను, బీచ్ పార్టీ చూసాను. రీసెంట్ గా బీచ్ పార్టీ చేసుకున్నాం. కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడు, చాలా బాగుంటుంది. ఈ రేవ్ పార్టీ ఏంట్రా? ఇప్పుడు చూడలేదు. అరే జప్పా, రేవ్ పార్టీ అంటే చెరువులోనో సముద్రంలోనో జరుపుకునేది కాదురా. రేవ్ పార్టీ అంటేనే బొత్తిగా జ్ఞానం లేదురా నీకు. అరే ఈ రేవ్ పార్టీ అంటే నాకు కూడా తెలియదురా. ఎందుకు చేస్తారా ఈ రేవ్ పార్టీ? అసలు ఏంటి ప్రాబ్లం ఈ రేవ్ పార్టీ చేయడం వల్ల? అరే జప్పా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న కల్చర్ రాది. మంచి మంచి అలవాట్లు, కట్టుబాట్లు, సంస్కృతి. ఓ విభత్సమైన సంస్కృతి ఉందరా అక్కడ. అలాంటి సంస్కృతిని కూడా మనోళ్ళు బలిసినోళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. కరోనా వైరస్ కంటే ఫాస్ట్ గా వ్యాపిస్తుందిరా ఆ కల్చర్. ఇంతకీ ఈ రేవ్ పార్టీని ఎవరు చేసుకుంటారు? అరే పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బాగా బలిసిన తలకాయలు ఈ రేవ్ పార్టీకి వచ్చి తనివి తీరా కింద మీద పడి ఎంజాయ్ చేస్తారా. అవధులుండు ఎంజాయ్ కి, అంతా ఓపెన్. అరే ఒకప్పుడు ఈ రేవ్ పార్టీ ట్రెండ్ అనేది బలిసిన విదేశాల్లో మాత్రమే ఉండేదిరా. కానీ ఇప్పుడు అక్కడ ఉంటున్న బడాబాబులు, వారి పిల్లలు ఈ ట్రెండ్ ని మన ఇండియాకు కూడా తీసుకొచ్చేసారు. అరే మొట్టమొదటి ఈ రేవ్ పార్టీ ట్రెండ్ అనేది 1950లో ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయిందిరా. అది విషయం. అరే గుండు, తప్పేముందిరా ఇందులో? మనకు తెలియని పార్టీయా? మనం బోల్డెన్ పార్టీలు చేసుకుంటున్నాం. మనకు తెలియని విషయం ఏముంది ఈ పార్టీల్లో? చేసుకుంటా లేదేటి నువ్వు నేను? మొన్న బీచ్ పార్టీ చేసుకున్నాం. అరే తప్పేముందంటా వీట్రా? తప్పున్నా కొడక తొక్క తీసేస్తాను, జాగ్రత్త. అరే ఎందుకురా సీరియస్ అయిపోతావు? అక్కడ ఏ భాగవతం జరుగుతుందో మాకు తెలియదులేరా, ఆడికి నాకుని. ఎందుకు అలా సీరియస్ అయిపోతావు? తెలిస్తే చెప్పు. అరే తెలియకపోతే తెలుసుకోండిరా, అంతేగాని ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ నాకే తెలుసు అన్న కటింగ్ నా దగ్గర ఇవ్వకండి, అర్థమైందా? అరే ఈ రేవ్ పార్టీ కల్చర్ ప్రారంభమైన కొత్తలో ఒక చిన్న గదిలో పెద్ద మ్యూజిక్ పెట్టుకుని లైవ్ లో మందు తాగుతూ తూలుతూ డాన్స్ చేసేవర్రా. అలా ఉండేది ఒకప్పుడు. కానీ రాను రాను ఈ కల్చర్ మొత్తం మారిపోయింది, చాలా దారుణంగా తయారైంది. వారిని అమ్మ వింటుంటేనే కిక్కెక్కేస్తుంది. ఆడమగ కలిసి డాన్స్ వేస్తారేట్రా? అరే జప్పా లేదురా, మొగోళ్ళు మాడగాళ్ళు, మాడగాళ్ళు ఆడోళ్ళు కలిసి చేస్తారా డాన్స్. అరే తమ్ముడు సీను, ఆ జప్పాగాన్ని బార్ కన్నా తీసుకెళ్ళరా. ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి మందు కొట్టే రోజులు పోతున్నాయని చెప్పరా. కొత్త కొత్త కల్చరు, కొత్త కొత్త సంస్కృతులు డెవలప్ అవుతున్నాయి, తెలియట్లేదేటి? అందుకే దేశంలో క్రైమ్ పులోమని పెరిగిపోతుంది. అందుకే ఈ రేవ్ పార్టీ మీద దాడి చేసి పోలీసులు పట్టుకున్నారు. ఫోన్ లేరా, వదిలే. తెలియదనుకో వాడికి, ఎందుకు సీరియస్ అయిపోతావు వాడి మీద? అరే బచ్చాలు, రేవ్ పార్టీ అనేది చట్టవిరుద్ధం రా. అది నడిపినోడిని వెళ్ళినోడిని బొక్కలో వేసి మక్కలు ఎరగడంతో పోలీసులు. అరే మందు తాగి డాన్స్ చేస్తేనే క్రైమ్ అవుతుందా? అరే మందు తాగినా డాన్స్ చేసినా సొసైటీకి నష్టం జరగకుండా ఉంటే చాలురా. కానీ అంతకు మించి చీకటి భాగవతాలు చాలా జరుగుతున్నాయి ఈ రేవ్ పార్టీలో. మగ మగ ఆడ ఆడ తేడా తెలియకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారా ఈ రేవ్ పార్టీలో. ఒక్క ముక్కలో చెప్పాలంటే వైల్డ్ బిహేవియర్ ఓపెన్ గా చేసుకునే ఊరకొక తీరైపోయిందిరా. ఈ రేవ్ పార్టీ అనేది చాలా చండాలం అయిపోయిందిరా. వద్దు మహాప్రభో వద్దు, వినలేకపోతున్నావు, చెప్పక ఇంకా. అరే జప్పా, నువ్వు వినడానికే చెవులు మూసుకుంటే రేవ్ పార్టీ చేసుకునే వాళ్ళు ఏది మూసుకోరా, అంతా ఓపెన్ గానే చేస్తారు. ఇంకా ఈ పార్టీలో అట్రాక్షన్ ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు మందు తాగుతూ తూలుతూ డ్రగ్స్ తీసుకుంటూ, ముఖ్యంగా వాళ్ళు చేసే రికార్డింగ్ డాన్సులు ఉంటాయిరా మామా, హైలైట్ రా. అందుకే ఈ పార్టీకి వెళ్లే వాళ్ళు ముందుగానే కమిట్ అయ్యి అన్ని వాటికి కమిట్ అయ్యి వెళ్తారా. ఒరే గుండు, నాకు చిన్న డౌట్. ఒక చిన్న రూమ్ లో ఈ రేవ్ పార్టీ ఎలా చేస్తారా? ఎలా ఎంజాయ్ చేస్తారు ఆ చిన్న రూమ్ లో? అరే పిచ్చోడా, చిన్న చిన్న గదుల్లో చేసుకునే ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడంతా గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు, బీచ్ హౌస్లు ఈ ట్రెండ్ నడుస్తుంది. అరే మనం రెస్టారెంట్కి వెళ్తే ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటే ముందు మనం ఎలా చేస్తాం? మెనూ చూసి మెనూలో ఆర్డర్ చేస్తాం కదా. అలాగే ఈ రేవ్ పార్టీలో శృంగార కార్యకలాపాల కోసం ఒక ప్రత్యేకమైన మెనూ ఉంటుందంటరా. దాంట్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ చేసుకోవచ్చంట. రకరకాల విన్యాసాలు ఉంటాయంటరా బాబు ఈ రేవ్ పార్టీలోని. అరే తమ్ముళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే ఈ రేవ్ పార్టీ అనేది సీక్రెట్ గా రన్ చేసే బ్లూ ఫిల్మ్ ఫ్యాక్టరీ లాంటిదిరా.
అన్ని తయారవుతాయి అక్కడ హాట్ గా. అరే అయినా ఇలాంటి గొప్ప సంస్కృతి మన ఇండియాలోకి ఎలా ఎంటర్ అయిందిరా? ఏ మహానుభావుడు తెచ్చాడురా బాబు? వాణ్ణి మామూలుగా బొక్కలు ఎరగొట్టకూడదురా, మక్కిలు బొక్కలు ఇరిగిపోయేలా కొట్టాలా. ఫస్ట్ గోవాలో స్టార్ట్ అయిందిరా ఈ కల్చర్. మన దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కదా. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ కల్చర్ బాగా అభివృద్ధి చెందుతూ వస్తుందిరా. అందుకే మనోళ్ళు పోలీసులు ఈ రేవు పట్టి చేసుకునే వాళ్ళని రేవెట్టేస్తున్నారా, మామూలుగా ఎట్టట్లేదురా.